ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. పెనుగొండ గడ్డ శంకరన్న అడ్డా. పెనుగొండ వైసీపీ టికెట్ మాలగుండ్ల శంకరన్నకే ఇవ్వాలి. గోరంట్లలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుగొండ గడ్డపై మాలగుండ్ల శంకర్ నారాయణ వైసీపీ పార్టీ అడ్డాగా మార్చారని, అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రొత్త వ్యక్తులను ఎమ్మెల్యే సీటు కేటాయించడం బాధాకరమని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల పట్టణంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనుగొండ గడ్డ శంకరన్న అడ్డా అంటూ కావాలి కావాలి శంకరన్నకే పెనుగొండ కావాలి అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గుమ్మయ్య గారిపల్లి సర్కిల్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళుతూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తున్న సందర్భంలో క్రొత్త వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే స్థానం గెలవాలంటే మాలగుండ్ల శంకర్ నారాయణకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కొంతమంది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గుర్తించి మాలగుండ్లకే టికెట్ కేటాయించాలన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిందని, ఇలాంటి సందర్భంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ కు పెనుగొండ ఎమ్మెల్యే స్థానం కేటాయిస్తే వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలకు కూడా వెనకాడమని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి వాస్తవాలు తెలుసుకుని శంకరన్నకు పెనుగొండ ఎమ్మెల్యే స్థానం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధిష్టానం ప్రకటించకపోయినా ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ నేనే పోటీ చేస్తానని మీడియాకు ఇవ్వడం బాధాకరమన్నారు. శంకర్ నారాయణను అభ్యర్థిగా ప్రకటించకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలియజేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, నాగే నాయక్, జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ రైతు విభాగం అధ్యక్షులు పాటూరి శంకర్ రెడ్డి, ఎంపీపీ ప్రమీలామూర్తి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మొహమ్మద్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రుద్దీన్, జెడ్పీ కోఆప్షన్ డాక్టర్ బాషా, మండల సచివాలయ కన్వీనర్ సమరసింహారెడ్డి, ఎన్జీఓ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, సర్పంచులు అశ్వత్ రెడ్డి, ప్రభాకర్ రావు, నరసింహారెడ్డి, రామాంజనేయులు, పార్వతి, రమణ నాయక్, వాసుదేవ నాయక్, పాలసముద్రం చిన్న గంగప్ప, గోవిందరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, ప్రభావతి, ఆది వెంకటరమణ, శ్రీరాములు, బుల్లెట్ బాబు, మండల కోఆప్షన్ అబ్దుల్ జబ్బూర్, ఎంపీటీసీలు మంజునాథ్ గౌడ్, హరి, సోమశేఖర్, వార్డు సభ్యులు సుబహాన్, తులసి కుమార్, సింగిల్గా ఉండే అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, సత్యనారాయణ, సేవాదల్ మిక్సర్ కృష్ణారెడ్డి, వీరనారాయణ రెడ్డి, అశ్వత్ రెడ్డి, ఎంపీటీసీ ఓబులరెడ్డి, రంగారెడ్డి, ఫారూక్, పులేరు మైనారిటీ నాయకులు నజీరుద్దీన్, అగ్రి డైరెక్టర్ లక్ష్మీరెడ్డితో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారిని కాకుండా మరో కొత్త అభ్యర్థిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలోనూ వస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గత 10 సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టి ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ నారాయణ గారి పేరు చెప్పి అన్నా మీరు అక్కడ నిలబడాలని చెప్పిన వెంటనే ఆలోచించకుండా ఓడిపోతామా గెలుస్తామనేది ఆలోచించుకోకుండా జగన్ మాట వేదవాక్కుగా మా నాయకుడు పరిగణించి ఆ రోజు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే వేరే వాళ్ళు ఎవరన్నా అయితే ఓటమి బాధతో 5 సంవత్సరాలు కనపడరు. అయితే మా నాయకుడు శంకర్ నారాయణ గారు ఓడిపోయిన మరుసటి దినం నుంచి నిత్యం ప్రజల్లో మమేకమై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో మంది కార్యకర్తలను ధైర్యపరిచి ఈరోజు ఒక తెలుగుదేశం అడ్డాగా ఉన్నటువంటి ఈ పెనుగొండ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చి 2019లో విజయఢంకా మోగించిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 2 రోజుల క్రితం మీడియాలో ఉషాశ్రీ చరణ్ గారు నాకు పెనుగొండను కేటాయించినారు, నేను పెనుగొండలోనే పోటీ చేస్తారని చెప్పి ఆమె స్వయంగా తెలపడం ఎవరు మీకు అనౌన్స్ చేశారు? అధికారికంగా ఎక్కడైనా అనౌన్స్ చేశారా?
మా స్థానిక శాసనసభ్యుడు ఇన్ని రోజులు కష్టపడి ఒక కోటను నిర్మిస్తే ఆ కోట మీద వేరే వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పి ఏ రకంగా తెలియజేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శంకరనారాయణ గారు 2014 నుంచి దాదాపు ఇప్పుడు 2023 వరకు ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అండగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ కార్యకర్తలకైతేనేమి అందరికీ అందుబాటులో ఉన్నాడు. దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఏ మండలి ఈ నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ఎంపీటీసీలు సర్పంచులు ఏకపక్షంగా కావడంలో మన శంకరనారాయణ గారి కృషి ఎంతో ఉంది. కాబట్టి మాకు జగన్ గారి మీద అపారమైన నమ్మకం ఉంది. మా నాయకునికి కూడా జగన్ గారి మనసులో స్థానం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. మా శంకరనారాయణ గారిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాకపోతే కొంతమంది అనవసరంగా మాట్లాడి దుమారం లేపుతున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకరన్న నాయకత్వాన్ని బలపరిచి మాకు మళ్లీ 2024లో మన స్థానిక కాంగ్రెస్ వైఎస్ఆర్ 2024లో మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకరనారాయణని ప్రకటిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని శంకరనారాయణ గారికి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి మేము పెద్దలను వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలిసిన విషయమే. మన జగన్ సార్ గారు సమీకరణల పేరుతో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండే పాల్గొన్న శంకరన్న అన్నగారిని ఇక్కడి నుంచి తొలగించి ఏదో అనంతపూర్ ఎంపీ స్థానానికి బొమ్మని అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడికి మరొక అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపిస్తామనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మరొక్కసారి పెద్ద మనసుతో మన జగన్ సార్ గారు ఆలోచన చేసి మరలా మన శంకరనారాయణ అన్నగారిని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నమస్కారం. డైరెక్ట్ మ్యాటర్ శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా జగనన్నని కోరుకుంటున్నాను. ఒకవేళ జగనన్న ఇకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమే. మేము ఎప్పుడో కాదు, ఇప్పుడే సిద్ధము, ఇప్పుడే చేసుకుంటాము. ఆత్మహత్య దానికైనా సిద్ధము. దయచేసి గమనించి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటామన్నాను. దయచేసి మా శంకరన్నకి టికెట్ ఇవ్వండి. ప్రతి ఇంట్లోనే అన్నదమ్ములుగా ఉన్నాడు. అట్లా ఉన్న టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తే మేము ఎందరూ ఎక్కడ పోల్లా. అందుకు దయచేసి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు 2-3 రోజుల నుండి అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడుండే శంకరనారాయణకి అనంతపురం ఎంపీగా మారుస్తూ ఇక్కడకు కళ్యాణ్ జరుగుతున్న ఉషా శ్రీశరణ్ గారికి ఇక్కడికి పంపిస్తున్నట్లు ఆమె పత్రికా ద్వారా వాట్సాప్ ద్వారా ఆమె తెలియపరుస్తున్నది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, అధికారికంగా రాకముందే వీళ్ళెంతకు ఇల్లు ఎలా ప్రకటించుంటారు అని అడుగుతున్నాను. ఎందుకంటే మా నాయకుడు శంకరన్న గారు 2013 14 నుంచి 19 వరకు ఆయన పట్టణాలలో ఓడిపోయినా కూడా ఆయన కష్టపడుతూ ప్రతి ఒక్కరి మనుషుల్లో తెలుసుకొని ఆయన మన్యం తీసుకుని ఆయన అందరి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతి ఒక్కరితో విశ్వాసంగా పేరు పెట్టి పిలిచేవాడు శంకరనారాయణ గారు. ఏ రాజకీయ నాయకుడిని కూడా మేము చూడలే. అందరితో అంత అభిమానంగా ఆప్యాయంగా పిలిచే రకం మనిషి మా శంకరనారాయణ గారు. అలాంటి వ్యక్తికి ఇక్కడి నుంచి తొలగించి ఏరే కొత్త వారికి ఇస్తే మేము చాలా డిసిప్లైన్ అయినాము. ఇప్పటికే దయచేసి శంకరనారాయణ గారికే ఈ టికెట్ కేటాయించాలని నేను నా మనసు మా మైనార్టీలంతా శంకరన్న అంటే ఉన్నారని కోరుకుంటూ శంకరన్నకి టికెట్ కేటాయించాలని నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని
శ్రీ రామచంద్ర రెడ్డి గారిని కూడా శిరస్సు ఉంచి నేను కోరుకుంటానన్నా. దయచేసి ఈ నియోజకవర్గంలో పెనుగొండ నియోజకవర్గంలో శంకరానికి ఇస్తే అత్యధికంగా మెజార్టీ తెచ్చుకుంటూ ఆయన గెలిపించి మరొక తూరి ఈ పెనుగొండ కోట టీడీపీ కంచుకోటగా ఉండేదానికి వైఎస్ఆర్ సిపి కంచుకోటగా మార్చిన మా శంకరన్నకి దయచేసి ఇంకొక అవకాశం ఇస్తే ఈ గతంలో కంటే రెట్టింపు అత్యధిక మెజార్టీ తెచ్చి గెలిపించుకుంటామని మీకు ప్రార్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు గోరంట్ల మండల జేఏసీ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. నిన్ననే మనకు విజయసాయి రెడ్డి గారు జనాల్లో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులకే మేము టికెట్లు కేటాయిస్తామని నిన్ననే విజయసాయి రెడ్డి గారు చెప్పినారు. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ రాయలసీమ కోఆర్డినేటర్స్ మిగతా వాళ్ళు కూడా అదే దారిలో వెళ్లి గత 2014 నుంచి పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోన ప్రతి కార్యకర్తతోన సత్సంబంధాలు పెట్టుకున్న మాలగుండ శంకరన్న గారికే మళ్ళీ ఈ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. జగనన్న మీకోసం ప్రాణాలిచ్చే వాళ్ళు ఈ పెనుగొండ నియోజకవర్గంలో వేల మంది ఉన్నారు. వీళ్ళందరి మనోభావాల ప్రకారం మీరు కావాలంటే మా ఎమ్మెల్యే గారిని డైరెక్ట్ గా మీ ఎదురుగా కూర్చోబెట్టి మీ ల్యాప్టాప్ లో ఏ గ్రామం పేరు చెప్తారో ఏ పంచాయతీ పేరు చెప్తారో అది మీ ఇష్టం. మీరు ఏ గ్రామం పేరైనా చెప్పి ఆ గ్రామంలో ఏ కార్యకర్త ఉన్నారో వాళ్ళ పేర్లు అడగండి. ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామం గురించి మీరు ఎంక్వైరీ చేసినా మా శంకరన్న మీకు సమాధానం చెప్తాడు. అలాంటి సత్సంబంధాలు పెట్టుకున్న మా శంకరన్నని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు కేటాయించి మీరు అనుకున్నటువంటి వైనాట్ 175 లో మా శంకరన్న ఉండాలని మీరు ఆ అవకాశం మాకు మళ్లీ కల్పిస్తారని మీరు మళ్లీ కోరుకుంటూ సెలవు.